ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి ఆదేశాల మేరకు అరకు వెళ్లి గిరిజన గురుకుల పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటించి విద్యార్థుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీ పాచిపెంట చిన్నస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 199 పాఠశాలలు 80,000 విద్యార్థులు విద్యని అభ్యసిస్తున్నారు. ఉపాధ్యాయులు 1,650 మంది పనిచేస్తున్నారు. గురువులు లేని గురుకుల విద్యాలయాలు గిరిజన విద్యార్థులకు విద్యకు చాలా చిన్నచూపు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. కూటమి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. జై కాంగ్రెస్. అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలి. గిరిజన విద్యార్థులకు న్యాయం చేయాలి. అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి. సమస్యలను తక్షణం పరిష్కారం చేయాలి. గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు తక్షణం పరిష్కారం చేయాలి. జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. నా పేరు పాచిపెంట చిన్నస్వామి, ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఈరోజు అరకువెల్లి మండల కేంద్రము గిరిజన గురుకుల పాఠశాలలో సందర్శించడం జరిగింది. ఇందులో చూస్తే 20 రోజుల నుండి గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు సమ్మె చేస్తున్నారు. ఈ 20 రోజుల్లో మన గిరిజన విద్యార్థులకు చాలా అన్యాయం జరిగింది. పాఠాలు వాళ్ళకి విద్యకి దూరం అవుతున్నారు. చాలా దురదృష్టకరం. ఇలాంటి స్కూల్ రాష్ట్రం మొత్తం సుమారుగా 200 ఉన్నాయి. అదే ఇక్కడ చదువుతున్నటువంటి రాష్ట్రంలో సుమారు 40,000 మంది గిరిజన విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు. ఈ నిరసన కార్యక్రమం ఈరోజు గురువులకు విద్యార్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి రాష్ట్ర ప్రభుత్వము గత ఎన్నికల సమయంలో అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తామనేసి ఇక్కడ ఇచ్చిన మాట తప్పడం చాలా దురదృష్టకరము. గిరిజనులంటే చిన్న చూపుగా మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నుండి రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. 20 రోజుల నుండి సమ్మె చేస్తున్నటువంటి గిరిజన ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వము ఇటు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా వారి సమస్య పట్టించకపోవడం తక్షణమే రాష్ట్ర గవర్నర్ గారు కలగచేసుకొని ఈ సమస్యను పరిష్కరించి గిరిజన ఉపాధ్యాయులకు, గిరిజన విద్యార్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము. ఇది చాలా సున్నితమైన సమస్యని జటిలం చేయడం చాలా దురదృష్టకరం. చాలా చిన్న సమస్య. వచ్చే సోమవారం నుండి అర్ధ సంవత్సర పరీక్ష, హాఫ్ ఇయర్లీ పరీక్ష ప్రారంభం కాబోతుంది. గురుకుల విద్యాలయాల్లో గురువులు లేని చదువులు ఎలాగనేసి మేము కాంగ్రెస్ పార్టీ నుండి ప్రశ్నించడం జరుగుతుంది. తక్షణమే గురుకుల విద్యాలయాల్లో అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి, విద్యార్థులకు న్యాయం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రాష్ట్ర గవర్నర్ గారు కలగజేసుకుని ఈ విషయంలో న్యాయం చేయాలి. లేకపోతే గిరిజన విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో ఉంటుందనేది మా భావన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది.